హాయ్ అండి. వెల్కమ్ టు కవిత న్యాచురల్ బ్లాగ్స్ అండి. ఇవాళ ఉల్లిపాయ పకోడీ చేస్తున్నా నేను. ఉల్లిపాయలన్నీ ఇలా పొడవుగా కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పొడవుగా స్లైసెస్ తిన్న కట్ చేసుకోవాలండి. కొంచెం సాల్ట్ వేసుకొని ఒక పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా ఉల్లిపాయలు చేత్తో ఇలా మెదపాలి. మరేంటి గట్టిగా కాదు, అలా అలా మెలుపుతూ ఉంటే కొంచెం వాటర్ వస్తుంది అట్లే బయటికి. అప్పుడు ఒక కప్పు శనగపిండి, ఒక 2 స్పూన్ల బియ్యం పిండి, ఒక 2 స్పూన్లు ధనియాలు, ఒక హాఫ్ టీ స్పూను వాము అన్నీ వేసుకొని కలుపుకొని పెట్టుకోవాలి. పచ్చిమిర్చి, సాల్టు మిక్సీకి వేసుకుని మిక్సీ వేసుకోవాలండి. నేనైతే ఒక 10 పచ్చిమిర్చి వేసుకున్నాను. పిల్లలు ఘాటుగా తింటారు. ఎందుకంటే పకోడీ ఘాటుగా ఉంటేనే బాగుంటుంది, ఈవినింగ్ స్నాక్స్లోకి బాగుంటుంది. అందుకనేసి నేను చేస్తున్నానండి. ఇవాళ ఇంట్లో ఏదో ఒకటి చేసి పెడతాను. సమ్మర్ కదా, ఇప్పుడు హాలిడేస్ వచ్చాయి పిల్లలకి. అందుకనేసి సాయంకాలం అయ్యేసరికి ఏదో ఒకటి కావాలంటారు. ఇలా ఉల్లిపాయలో వచ్చిన వాటరే కొంచెం కొంచెంగా సరిపోతుంది. అలా బాగా కలుపుకున్న తర్వాత కొంచెం పసుపు మర్చిపోయాను నేను, అందుకనేసి పసుపు వేసాను. కొంచెం కొంచెంగా డ్రాప్ వేసుకుంటూ వాటర్ కలుపుకోవాలండి. గట్టిగా బాగా గట్టి పకోడీ బాగా వస్తుంది. ఎందుకంటే స్వీట్ షాప్ స్టైల్లో వస్తుంది. ఎందుకు బాగుంటుంది, మనం బయట కొనుక్కోవడం ఎందుకు, ఏ ఆయిల్ వేసి చేస్తాడో వాడు తెలీదు. అందుకనేసి వాళ్ళని కూడా తప్పనలేము, మంది మనం చూసుకోవాలి. అందుకనేసి నేను ఇంట్లోనే ఇలా చేసి పెడతాను. అందుకనే ఇలా కలిపి పెట్టేసుకోవాలి. కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ కలుపుకొని ఒక కడాయిలో పక్కన ఆయిల్ పెట్టేసుకుంటే హీట్ ఎక్కిపోయి ఉంటుంది. ఇలా చిన్న చిన్న ముక్కలుగా వేసుకుంటే గిన సూపర్ టేస్ట్ ఉంటాయండి. ఈవినింగ్ స్నాక్స్ లేకుంటాయి. ఇంకా వర్షం పడేటప్పుడు తినాలి ఇవి. ఎంత బాగుంటాయో, తింటుంటే తినాలనిపిస్తుంది. చాలా బాగా వచ్చాయి నాకైతే. అందుకనేసి నేను వీడియో తీశాను. ఎంత బాగున్నాయో, పిల్లలు చాలా ఇష్టంగా తిన్నారు. అందుకనేసి చేశాను ఇలా. అప్పుడు వేసిన వెంటనే ఫస్ట్ అయితే ఆయిల్ హైలో పెట్టుకొని వెయిట్ చేసుకోవాలి, తర్వాత మీడియంలో పెట్టుకోవాలండి. ఎందుకంటే తొందరగా హీట్ ఎక్కిపోతుంది, హైలో మాడిపోతాయి. అందుకనేసి మీడియంలో పెట్టి నేను చేస్తున్నాను. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోండి. ఎప్పుడైనా చేసుకుంటే పకోడీ కానీ బజ్జీ కానీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటేనే బాగా కాలుతుంది. బాగా కాలిందంటే మంచి టేస్ట్ వస్తుంది. అందుకనేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా వేసుకుని వేగిన తర్వాత ఇలా తీసేసుకోవడమే, అంతేనండి. చాలా ఈజీ, 10 మినిట్స్లో చేసుకోవచ్చండి ఈ ఉల్లిపాయ పకోడీ. బజ్జీ కన్నా అయితే ఆ మసాలా ఈ మసాలా పెట్టాలి. ఉల్లిపాయ పకోడీ మాత్రం చాలా ఈజీ నాకైతేను. ఎందుకంటే ఉల్లిపాయలు కట్ చేసుకుంటే చాలు, వెంటనే ఇది కలిపెట్టేసుకోవడం, ఆయిల్ పెట్టుకోవడం, వేసుకోవడమేనండి. చాలా బాగుంటుంది. పిల్లలకు మనకు ఇంట్లోనే చేసి పెడితే, ఇప్పుడు ఎందుకంటే సమ్మరు ఇంట్లోనే ఉంటారు కాబట్టి అది ఇది కావాలని అడిగేస్తారు. అందుకని ఇలా రోజుకొకటి చేసి పెట్టామంటే ఇంట్లోనే ఇష్టంగా తింటారు. అందుకనేసి ఇలా చేసి పెట్టాను. చాలా బాగా వచ్చాయి నాకైతేను. అందుకనేసి ఇలా ఉల్లిపాయలు కొంచెం టమాటా సాసు కేచప్ వేసుకొని తింటుంటే సాయంకాలం సూపర్గా ఉంటుందండి. వాళ్ళకినేమి మనకు కూడా ఉంటుంది. అలా తింటే ఎంత బాగుంటాయో చూస్తుంటే. అలాగే మీరు ఎవరైనా ఉన్నారా? పిల్లలకని చేస్తాను, నేను కొన్ని తింటానండి. ఎందుకంటే అవి చూస్తేనే టెంప్ట్ అయిపోయేటట్లున్నాయి. ఎంత బాగున్నాయి పకోడీ ఈరోజు. అలాగా మీరు ఎవరైనా చేశారా? చేసి ఉంటే